బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించారు. ఇక మనోహర్ ప్రతిపాదనను సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. ఇక తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించారు. మనోహర్ ప్రతిపాదనను సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు ఇస్తారని చెప్పేసి ఏపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ లోపు చూసుకుంటే కనుక ఈ రోజు పార్టీకి సంబంధించిన శాసనసభ నేతల ఎన్నిక జరిగింది. ముందుగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక ఆ పార్టీకి సంబంధించి శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సో రేపటి నుంచి అసెంబ్లీ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గా ఆ పార్టీకి సంబంధించి శాసనసభ పక్ష నేతగా ముందు వరుసలో కూర్చోబోతున్నారు. ఒకవైపు ప్రభుత్వంలో భాగస్వామ్యంగానే అదేవిధంగా పార్టీకి సంబంధించిన అధ్యక్ష స్థానం అంటే సభాధ్యక్షుడిగా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ తన పాత్రను నిర్వహించబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ కూడా ఈరోజు సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్యేల సమావేశం మీద ఏకగ్రీవంగా చంద్రబాబును పార్టీ ఎల్పీ నేతగా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. సో అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఈరోజు ఎమ్మెల్యేల సమావేశం జరిగినప్పుడు కూడా శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవాల్సిందే. అయితే దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా ఒకే నిర్ణయానికి రావడం జరిగింది. బీజేపీ అధిష్టానానికి ఆ పార్టీ శాసనసభ నేత పక్ష నేత ఎవరన్నది పార్టీ అధిష్టానానికి వదిలేయడం జరిగింది. మొత్తానికి ఈరోజు రాష్ట్ర రాజధాని ఏదైతే టీడీపీ చెప్తుందో ఆ రాజధానిలో కేంద్రంగా ఇటు టీడీపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఎవరన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. కేంద్ర పార్టీ అధిష్టానం నిర్ణయించబోతుంది. అదేవిధంగా ఓవరాల్ గా శాసనసభకు సంబంధించి శాసనసభ అధినేతగా చంద్రబాబు నాయుడిని ఈరోజు ఎన్డీఏ కూటమి సమావేశమై నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మంగళగిరిలో ఉన్న ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటు టీడీపీకి సంబంధించి అచ్చెన్నాయుడు చంద్రబాబు పేరు ముఖ్యమంత్రిగా శాసనసభ పక్ష నేతగా ఎన్డీఏ పక్ష నేతగా ప్రతిపాదించారు. దీనికి సంబంధించి అటు జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు వారిని బలపరచడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది మంగళగిరిలో. సో దీనికి సంబంధించి పార్టీ కార్యక్రమాలు కూడా ఒకవైపు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మంగళగిరి ఏదైతే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెబుతున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొత్తానికైతే శాసనసభ పక్ష నేతల ఎంపికైతే జరిగిపోయింది. ఇక రేపు ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత వీళ్ళంతా కూడా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం శాసనసభలో చేయాల్సి ఉంటుంది. కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
వారికి నా హృదయపూర్వక